అసలు ఏం చేస్తున్నాం అంటే బీరకాయతోని రోకల్ పచ్చడి చేస్తున్నాం. ఎందుకంటే ఇది చాలా మంచి బీరకాయ పచ్చడి. మనకు కడుపులో గ్యాస్ ప్రాబ్లం ఉన్నా, ఏ ప్రాబ్లం ఉన్నా ప్రాబ్లం ఉంటే బీరకాయ పచ్చడి వస్తే మన టమాటా కొత్తిమీర టమాటా అన్నీ వేసుకోవాలి. అన్నీ వేసుకున్న తర్వాత ఆల్రెడీ మనం నువ్వులు వేసి పెట్టుకున్నాం కాబట్టి నువ్వులను మీకు చూపించలేకపోయినా ఆల్రెడీ నువ్వులు వేసుకున్నాం. ఇందులో ఇంకా కొంచెం చింతపండు వేయాలి. చింతపండు వేసామంటే ఇది మగ్గాలి. అప్పుడప్పుడు మిగతా తినండి ఫ్రెండ్స్. తింటే ఏంటంటే కొంచెం కడుపురం కానీ ఇవన్నీ ప్రాబ్లమ్స్ ఉన్నా మోషన్స్ ఫ్రీ లేకున్నా ఇది తింటే మోషన్స్ ఫ్రీ అవుతుంది. బీరకాయ పచ్చడి తింటే మోషన్స్ అనేది ఫ్రీ అయిపోతుంది. అప్పుడు తినాలి. తింటే మన కడుపులో పేరుకుపోయినంత ఫ్రీ అయిపోతాం. మనం గ్యాస్ విధంగా ఫ్రీ అయిపోతుంది. ట్రై చేయండి. బీరకాయ పచ్చడి ఎంత బాగుంటుందో చూడండి. మేము ఇందులో కొంచెం చింతపండు వేయాలి. నిమ్మకాయ సైజ్ అంతా మనం ఇందులో నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసుకోవాలి. ఎక్కువ ఐటం వేసుకోవాలి, పులుపు ఎక్కువ అయిపోతుంది. వేసుకున్న తర్వాత ఏం చేయాలి, కొంచెం మగ్గాలి. తర్వాత మనం లైట్గా ఏం చేయాలంటే పసుపు వేసుకోవాలి. ఫ్రెండ్స్ లైట్గా పసుపు వేసుకుంటే ఏంటంటే చిన్న స్పూన్తో మనం పసుపు ఎక్కువ వేసుకోవద్దు. పసుపు ఎక్కువ వేసుకునే స్మెల్ వేస్తుంది. పసుపు స్మెల్ మామూలుగా వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మళ్ళీ మనం ఏం చేయాలి, కొంచెం కలుపుకొని మగ్గిన దాకా వెయిట్ చేయాలి. ఫ్రెండ్స్ ఏంటంటే అప్పుడు తినాలి. మనం ఇవన్నీ చికెన్ కానీ మటన్ కానీ అవన్నీ తింటాం కదా ఫ్రెండ్స్. బయట తిండి కానీ అవన్నీ తింటాం కాబట్టి వారంలో ఒకసారి తిన్నా ఫ్రీ అయిపోతాం. మనం రిలాక్స్ అవుతుంది కడుపు మొత్తం. దానికంతా ఇరుడు చికెన్ మటన్ కానీ దానికి దీనికి తింటాం కదా, దానికి ఇరుడు అవుతుంది. కంటిన్యూ వీడియోని చూస్తుండూ ఎట్లా చేస్తున్న ప్రాసెస్ చూసి రిటర్న్ చేసుకోండి. నేను మళ్ళీ కంటిన్యూ వీడియోలోనే ఉంటా, చూస్తుండండి. మన పచ్చడి కొంచెం మగ్గింది, ఇంకా కొద్దిగా మగ్గాలి. మగ్గిన తర్వాత అప్పుడు మనం దీన్ని మంచిగా మిక్సీలో వేసి వేడివేడి అన్నంలో తింటుంటే మీకు చూపిస్తాను. ఇక్కడ పచ్చడి, ఇక్కడ మునక్కాయ పప్పు అవుతుంది ఫ్రెండ్స్. తర్వాత వేడివేడి అన్నంలో తింటుంటే అట్లా ఉంటుంది. కంటిన్యూ చూడండి ఫ్రెండ్స్. నువ్వులు వేసుకున్నాం. నువ్వులు అనేది కొంచెం మనం నువ్వులు ఈ విధంగా అయినాయి, కష్ అయ్యాయి. కాబట్టి మనం ఏం చేస్తున్నామంటే నువ్వులు కొన్ని వేసుకున్నాం. నువ్వులు కొన్ని ఇవి ఉంటాయి. ఇందులో పచ్చడి వేసుకొని గరుకులుగా ఫ్రై చేసుకున్నాం. బ్రోకల్లీ ఎట్లా వేస్తాం సేమ్ ఆ విధంగా మెత్తగా పేస్ట్ పట్టదు. మెత్తగా పేస్ట్ పడితే ఏమిటంటే తినబుద్ధి కావాలి. తగ్గినందుకు సాల్ట్ వేసుకోవాలి. అలా తక్కువ అయితే వేసుకోవచ్చు కానీ ఎక్కువ వేసుకోవాలి. కొంచెం సాల్ట్ వేసుకున్న తర్వాత దీనికి మళ్ళీ కొబ్బరి ఇందులో పొడి వేసుకున్నాం. మళ్ళీ మనం పచ్చడి మళ్ళీ కొద్దిగా గ్రైండ్ చేసుకుంటాం. అయిపోయింది ఫ్రెండ్స్. పచ్చడి అయితే సూపర్ అయింది, కలర్ఫుల్గా అయింది. చూస్తున్నారు కదా వీడియోలో ఏ విధంగా అయిందో. మీరు ఇట్లా చేసిన ప్రోడక్ట్స్ అట్లా వేయండి. నేను ఇప్పుడు మీకు ఇంట్లో కూడా చూస్తాను. మన కర్రీ పచ్చడి అయింది. పచ్చడితో ఏ విధంగా అంటే చాలా వేడి అన్నం.